కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బ్రిటన్లో హెడ్లైన్స్ చూద్దాం. సామాజిక పెన్షన్ల పంపిణీలో చరిత్ర సృష్టించిన కూటమి ప్రభుత్వం. వైద్య రంగంలో మచ్చలేని మనిషిగా దివంగత డాక్టర్ రామన్ ప్రజల్లో నిలిచారని పలువురు కొనియాడారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విలేకరుల సమావేశం. కల్కి 2898 AD మండే టాక్. డీటెయిల్స్ చూస్తే ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లను పెంచుతామని చెప్పడం, అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచి చూపించాము అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని భాగంగా గాజువాక నియోజకవర్గంలో కూటమి నాయకులు పల్లా శ్రీనివాసరావు, కర్ణంరెడ్డి నరసింగరావు, కోన తాతారావు ఆధ్వర్యంలో సుమారుగా 19 కోట్ల రూపాయలతోటి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న ఏకైక నాయకుడు అని అభివర్ణించారు. గత ప్రభుత్వంలోని 2000 ఉన్న పెన్షన్ను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచుతారని చెప్పి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున 4 సంవత్సరాలు చేస్తే, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 3000 రూపాయల పెన్షన్ను 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు చేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పెంచి చూపించారన్నారు. 3 నెలలు ఏరియర్స్ మొత్తం కలుపుకుని 7000 రూపాయలు అందజేయడం జరిగిందని అన్నారు. అలాగే దివ్యాంగులకు గత ప్రభుత్వం పింఛన్ 3000 రూపాయలు ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరో 3000 కలిపి మొత్తం 6000 పెన్షన్ అందిస్తోందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సామాజిక పెన్షన్ ఏదైతే ఎన్టీఆర్ భరోసా అనే నామకరణం చేసి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఈరోజు నుంచి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 65,31,000 మందికి ఈ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈరోజు దీని ప్రాధాన్యత తీసుకుంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారానికి వచ్చిన తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము గెలిచిన వెంటనే 4,000 రూపాయలు, 3,000 నుంచి 4,000 రూపాయలు చేస్తాం, ఒకమారుగానే 1000 రూపాయలు పెంచుతామని చెప్పి ఆ రోజు మేము ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీని ఈరోజు మేము అమలు పరుస్తున్నాం. అదే కాకుండా ఏప్రిల్ 1 నుంచే మేము ఆ పెంచినటువంటిది కూడా ఇస్తామని చెప్పేసి ఏరియర్స్ కింద చేసి ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఒక్కొక్క వృద్ధుడికి మేము 7,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే 3,000 పాత పెన్షన్ అయితే పెంచింది 1000 రూపాయలు. అలాగే ఆ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ ఆ 3,000 3 నెలలకి 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు తీసుకొచ్చి ఈరోజు నేను పెన్షన్ ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఉండి గత ప్రభుత్వం ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ కింద చాలా మంది పెన్షన్లు కట్ చేసి పడేసింది, వాళ్ళకి కూడా ఏదైతే నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తించి వారికి కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే గాజువాక ప్రాంతంలో సుమారు 19 కోట్ల రూపాయలు మేము పంచడం జరుగుతుందని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే బాధ్యత కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. బాధ్యత అని ఎందుకన్నానంటే, కొంతమంది ఆర్థిక స్థిరత్వం ఉన్నప్పటికీ కూడా కొంతమంది ముందుకు తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. వారు కొంచెం త్యాగం చేసి నిజమైనటువంటి లబ్ధిదారులకు అందేటట్టు కూడా చేయడానికి వారి ప్రోత్సాహాలు ప్రతి ప్రభుత్వానికి అందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే మేము కూడా హామీలన్నీ నెరవేరుస్తాం. అలాగే ముఖ్యంగా ఆదాయ వనరులు ఏ విధంగా పెంచాలనే దాని మీద కూడా
ఈరోజు ప్రభుత్వం అంతా కూడా దృష్టి పెట్టిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమిలో ఉన్నటువంటి పెద్దలకి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ నాయకులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో పాల్గొన్నటువంటి అధికారి యంత్రాంగానికి 6 గంటలకి అందరూ వీధుల్లోకి వచ్చి పెన్షన్ పంపిణీ చేయాలండి. 5 గంటలకి 5 గంటలకే ముందుకు వచ్చి అన్ని ఏర్పాటు చేశారు. అధికార యంత్రాంగానికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా నాయకులందరికీ కూడా ఇది బీజేపీ జనసేన టీడీపీ నాయకులందరికీ కూడా అందరూ కూడా 5 గంటల నుంచి వారు వచ్చి ఈరోజు మా గాజువాక శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరికీ కూడా ఎవరైతే వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారో వికలాంగుల వారందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఆయన చేతుల మీదుగా ఈ యొక్క పెంచినటువంటి 4,000 రూపాయలు, అదేవిధంగా పాత బకాయిలు 3,000, మొత్తం 7,000 రూపాయల పెన్షన్ అందచేయడం జరుగుతుంది. మరి ఎలక్షన్ ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్ అందరికీ కూడా పెంచిస్తామని హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేరుస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్నే 6 గంటలకే లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి అందచేయడం అనేది ఇది దేశ చరిత్రలో మొట్టమొదటిసారి చూస్తున్నాం. మరి ఈ సుపరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైంది. మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దలు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా అన్ని వార్డుల్లో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా సుమారు 18.5 కోట్ల రూపాయలు ఈరోజు అందజేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65,31,000 మందికి లబ్ధిదారులకి ఈ యొక్క పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మేమంతా పాల్గొన్నాం. ఈ సందర్భంగా మరి కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైద్య రంగంలో మచ్చలేని మనిషిగా దివంగత డాక్టర్ రామన్ ప్రజల్లో నిలిచారని పలువురు కొనియాడారు. గాజువాక సాయిరాం నగర్ సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని డాక్టర్ కెవి రామన్ 6వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ కెవిఎస్ కళ్యాణ్, డాక్టర్ జమునారాణి మాట్లాడుతూ పేదలకు ఎల్లప్పుడూ వైద్య సేవలను చేరువ చేస్తూ వారి హృదయాల్లో నిలిచారని కొనియాడారు. ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలోని వైద్యులు సంగీత, లక్ష్మి, మౌనిక తదితరులంతా పాల్గొన్నారు. నేను వాళ్ళకి సంగీతం అది నేర్పించడానికి ఇక్కడ నుండి చాలా దూరం పట్టుకెళ్ళేదాన్ని. ఒక్కోసారి డ్రైవర్ అవైలబిలిటీ ఉన్నప్పుడు 6 గంటలకు నేను డ్రైవ్ చేసుకుని వెళ్ళి తీసుకెళ్లేదాన్ని. ఇప్పుడు మేడం గారు చెప్పింది 1% కూడా ఎక్స్ట్రా లేదు. 100% అమ్మగారు అలాగే 100% లేకుండా అందరినీ ప్రేమగా అభిమానంగా ఆయన ఆహ్వానించారు. సార్ ఒకసారి సార్ డాక్టర్ గారు ఒకసారి ఓకే ఒక్క నిమిషం ఓకే ఒకసారి చూడండి ఓకే. డాక్టర్ భరత్ గారు, డాక్టర్ రీనా మేడం, మంచి వర్క్ చేస్తాను. నెక్స్ట్ టైం అలాగే పాట వేసుకుంటే గ్రూప్ ఫోటో తెచ్చి పాలన నుండి వచ్చింది తెలుసా. లీలా, సో ఎవరికైనా ఈ మచ్చలు కానీ మెడిసిన్ పుష్ప అందరూ మనసు పెట్టి చేస్తారు. బొమ్మ మీద ఉందండి వచ్చారు కదా సార్ డాక్టర్ గారు ఒకసారి సంగీతం
తలుచుకుంటూ మనం కార్యక్రమాలు నడుపుకుంటున్నాం. బాబు అన్నట్టు ఇది మా గుండెల్లోంచి అసలు చాలా బాధాకరమైన రోజు. ప్రతి నిమిషం కూడా ఈ రోజు మాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఎందుకంటే మా జీవితాన్ని తిరగేసిన రోజు అనుకోవాలి. సాయంత్రం 7 గంటలకి వార్త మాకు ఇదే రోజు 6 సంవత్సరాల క్రితం. మళ్ళా ఎమోషన్ అవ్వకూడదు అనుకుంటున్నాం. సో అది మీ అందరి కోసం మేము మనసులా దిట్టం పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం. డాక్టర్ రామన్ గారు అంటే ఒక్క ప్రాంతానికి, ఒక మారుమూల ప్రాంతానికి సంబంధించిన గాజువాక కాదండి, ఇది ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడైతే వారి పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళ తాలూకా అందరి పిల్లలు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడాను సార్ మీద నమ్మకంతో, భరోసాతో వాళ్ళ తల్లిదండ్రులను ఇక్కడ వదిలివేసి వాళ్ళు పై దేశాలకి చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రిని సార్కి అప్పగించి వెళ్ళడం కూడా నాకు తెలుసు. డాక్టర్ గారు మేము ఇలా వెళుతున్నాం చదువులకి ఉద్యోగాలకి, మీదే బాధ్యత అమ్మా నాన్నది అంటే మీరేం పర్లేదన్నా, మీరు ఈ చదువు చదవండి ఆ చదువు చదవండి అని ఆయన తన సలహాలను ఇచ్చి వాళ్ళకి ఏ వృత్తిలో అయితే రాణిస్తారో ఆ వృత్తి తాలూకా ఉపయోగాలను చెప్పి ఇలా చదువుకోండి, ఇందులో అయితే మీరు బాగుంటారమ్మా, ఇందులో మీరు వృద్ధికి వస్తారని యువతకి తన సలహాలను ఇచ్చేవారు చాలామంది. ఆ రకంగానే ఎవరన్నా వాళ్ళ పిల్లలకు కూడా సంబంధాలు కుదిరి నాకు వచ్చి డాక్టర్ గారికి వచ్చి, డాక్టర్ గారు ఈ రకంగా అంటే పర్సనల్గా అనమాట, ఫ్యామిలీ డాక్టర్ అంటారు, సంగీతమ్మ చెప్పారు ఈ సంవత్సరం మనం కింద ఏడాది ఫ్యామిలీ డాక్టర్. అలా ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీ డాక్టర్ అంటే ఒక ఆరాధ్య దైవం అన్నట్టు. వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా వచ్చి సార్కి చెప్పుకొని వెళ్ళేవారు. ఆ రకంగా అన్నమాట. వ్యాపార మనిషి తాలూకా ఆరోగ్యాన్ని, ధనాన్ని ముడిపెట్టవద్దు అనేవారు సారు. వచ్చిన ప్రతి వాళ్ళకి ప్రేమగా ఆయన వాళ్ళ వీపు మీద తట్టి వెళ్ళిపెట్టి నీకేం పర్వాలేదు, నువ్వు చక్కగా నయమవుతావు అనగానే వాళ్ళు సగం ధైర్యంగా రూమ్లోంచి బయటకు వెళ్ళారు అన్నమాట. అమ్మ నాకు ఇంకా తగ్గిపోయింది సార్, నా వీపు మీద చేయి వేశారు. అందరికీ ఇలా వెళ్ళి ఇలా కౌగిలించుకునేవారు. ముందర రాగానే వారి ఏంటి, వారి అంతస్తు ఏంటి అనేది కూడా ఆయన చూసుకునేవారు కాదు. ఆయన ఇచ్చేది ముందు భరోసా, ఈ రకంగా ఉండండి మీకు ఆరోగ్యం, మీరు సింహగిరి హాస్పిటల్కి రాగానే వాళ్ళకి ఒక నమ్మకం, ఒక ధైర్యం. రామన్ గారు ఉన్నారు, మాకు కాపాడుతారు. ప్రతి వాళ్ళకి 12 గంటలు ఆదివారాలు ఉంటాయి, రాత్రి నిద్ర ఉంటుంది, భోజనానికి టైం ఉంటుంది. కానీ సార్కి, రామన్ గారికి మాత్రం ఏ రోజు ఆ వేళ పాలలతో సంబంధం లేదు. 24 గంటలు కంచె ముందు కూర్చునేవారు. పేషెంట్ని బాగాలేదని కానీ అలాగే భోజనాన్ని వదిలేసి వచ్చేసి పేషెంట్ని చూసేవారు. రాత్రి 3 గంటలకైనా డ్యూటీ డాక్టర్లు ఉన్న పేషెంట్ లేదు మాకు రామన్ గారు చూడాలనగానే మళ్ళీ డాక్టర్లు పక్కన నుండి ఈయన రావడం, ఆయన స్వయంగా ఆయనే వాళ్ళకి చూసి వాళ్ళకి పరీక్ష చేసి అవసరమైతే జనరల్ వార్డులో పేషెంట్ పక్కనే పడుకునేవారు. ఈ విషయాన్ని నేను చెప్పక్కర్లేదు, మీకు అందరికీ కూడా తెలుసు. ఎవరన్నా సీరియస్ పేషెంట్ వస్తే ఆ పేషెంట్ బెడ్ పక్కనే ఒక చిన్న కుర్చీ వేసుకొని దాని పక్కనే అక్కడే కొనుక్తూ కూర్చుని వాళ్ళకి కంటిన్యూస్గా రెప్ప వేయకుండా పర్యవేక్షణ చేస్తూ ఉండేవారు. ఆ రకంగానే ఎలాంటి కెలామిటీస్ వచ్చినా సరే హుదూద్ చూశారు. హుదూద్ అప్పుడు ఎంతమందో ఈ దెబ్బలు తగిలి రేకులు ఎగిరిపోయి వాళ్ళు బ్లడ్ కారుతూ వస్తే కళ్యాణ్ బాబు డాక్టర్ గారు కంటిన్యూస్గా వాళ్ళకి సూచనలు వేయడం, పడుకోబెట్టడం. మేము లాస్ట్ 5 yearsగా నాన్నగారు మెయిన్ గాజువాక ప్రజలందరికీ, ముఖ్యంగా పెద్ద వయసు ఉన్న ఆడవాళ్ళందరికీ సొంత అక్క చెల్లిలా భావిస్తూ ఒక తల్లి రూపంలో చూసుకుంటూ గాజువాక ప్రజలందరినీ ఒక కుటుంబంలా ఊహించుకున్నారు. మాకు ఎందుకు ఈ ఆలోచన కలిగిందో తెలీదు. జనరల్గా పండగలు అయితే ఇంటి అక్క చెల్లెలకి చీరలు ఇస్తారు. అలాగా నాన్న ఏదో మాకు చెప్పినట్టు ప్రతి సంవత్సరం
నాన్న ఎప్పుడైతే మమ్మల్ని మన దగ్గర నుంచి దూరం అయినా ఆయన భావించిన చెల్లెలకి చీరలు ఇవ్వాలి అన్నట్టు మాకు ఒక ఆలోచన వచ్చింది. అదే క్రమంలో అదే దీంట్లో మేము అదే స్ఫూర్తితోటి 6 years అయినా కూడా ఎవ్రీ ఇయర్ మేము ఇలా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి చీరలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే దీంట్లో నాన్న అందరినీ ఆరోగ్యంకి డబ్బులకి ఎప్పుడు ముడిపడకూడదని చెప్పి ఆ టైంలో మేము పుస్తకాలు పంచాం, మీ అందరికీ తెలుసు. తర్వాత ఇప్పటికీ ఎవరైనా డబ్బులు లేవు అంటే అదే స్ఫూర్తితో మేము ముందరికి వెళ్తున్నాం. ఎప్పుడు మీకు ప్రతి ఇయర్ చెప్తుందే, వైద్యం డబ్బులు ఎప్పుడూ కలిపి చూడకూడదు. ఫస్ట్ మన హాస్పిటలే కాదు, డాక్టర్ వృత్తిలో అందరూ కూడా డబ్బులు 2వ దశలో కిందకి తీసుకునేటట్టు చూసుకొని ప్రధానంగాను వైద్యం చేయాలి. అది ఏ రూపంలో అయినా పైన దేవుడు మనకి చూసి ఈరోజు ఒక దగ్గర మనకి వెనక్కబడిన వేరే రూపంలో మనకి మంచి ఇస్తారు. ఇంతమంది ఇంతసేపుగా ఉన్న ఆ రోజు నాన్నగారు చనిపోయినప్పుడు అంతమంది జనాలు వచ్చినా ఒకటే ఆయన చేసింది, వైద్యం సేవకిని తీసుకుంటూ ముందరికి వెళ్ళారు. అదే స్ఫూర్తితో సింహగిరి హాస్పిటల్ కానీ స్టాఫ్ కానీ ఇంకా అదే ఆలోచనలతో ముందరికి వెళ్తుంది. చనిపోయి 6 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ నాన్న ఫోటో చూడగానే కన్నీళ్ళు రాని కళ్ళు అంటూ ఉండవు. అది ఎప్పుడూ ఒక హెవీ ఎమోషన్తో ఉంటారు అందరూ. నాన్న పేరు చెప్పగానే 1 నిమిషం ఆగిపోతారు చాలామంది. కొంతమంది చెప్తారు నాకు గూస్ బంప్స్లా వస్తున్నాయంటారు, అంటే ఒకలాంటి దీంట్లోకి వెళ్ళిపోతున్నానండి అని. ఒక్కొక్కసారి కొంతమంది చెప్తారు, సార్ మేము వేరే హాస్పిటల్లో ఉన్న నాన్నగారిని తలుచుకోగానే ఆ జబ్బు నయమైంది అని. ఇది అంటే నేను నమ్మచ్చు, బయట వాళ్ళు కూడా నమ్ముతున్నారు అంటే ఆయన ఇంకా ఎనర్జీస్ ఉన్నాయి. మేమే ఒక్కొక్కసారి ఆపరేషన్ కష్టం అయిపోతుంటే లోపల పెద్ద పెద్ద ట్యూమర్లు చేస్తూ ఉంటాం. అది ఒక్కొక్కసారి ఎటువైపు వెళ్ళాలో కూడా మాకు అర్థం కాదు, ఎందుకంటే పేగులు అతుక్కుపోయి కానీ రక్త కణాలు అతుక్కుపోయి కానీ ఒక్కొక్కసారి అసలు ఆపరేషన్ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. అప్పుడు ఒకసారి మేము నాన్నని తలుచుకోగానే అది ఎవరో వచ్చి మా చేయి పట్టుకొని నడిపించినట్టు అదే ముందరికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మేము అది చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాం. క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జూనియర్ మోడల్ సీజన్ 4 మెగా ఫైనల్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివారం విశాఖ నగరంలోని ఇసుక తోట వద్ద గల ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో క్వీన్ ఈవెంట్స్ నిర్వాహకురాలు ఉషారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా ఆడిషన్స్ నిర్వహించగా 100 మంది పిల్లలు హాజరయ్యారని, వారిలో 30 మందిని ఎంపిక చేశామన్నారు. ప్రస్తుతం ఆదివారం ఫైనల్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్య అతిథి మిస్సెస్ ఇండియా పుష్ప లోకేష్, మిసెస్ కర్ణాటక చందన మాట్లాడుతూ పిల్లల్లో ఉన్నటువంటి జిజ్ఞాసను వెలికి తీసి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయం అన్నారు. కేటగిరీకి సంబంధించి 3 బహుమతులు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా వాక్ రౌండ్ టాలెంటెడ్ షో ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలోని న్యాయ నిర్ణేతలుగా మిసెస్ విశాఖ రన్నర్ కరుణ, బ్రైడ్స్ ఆఫ్ ఇండియా మిస్ జాహ్నవి, మిస్ గాడిజియస్ విన్నర్ నిహారిక, మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ బేబీ రాణి, స్టార్ మహిళా విన్నర్ నవీన పాల్గొన్నారు. హాయ్ అండి, నా పేరు ఉషారాణి, క్వీన్ ఈవెంట్ ఆర్గనైజర్ని. ఈరోజు మేము కండక్ట్ చేస్తున్న ఈవెంట్ ఏంటంటే జూనియర్స్ మోడల్ సీజన్ 4. ఇది ఆల్రెడీ 3 seasons మేము చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. విజయనగరంలో స్టార్ట్ చేసాం సీజన్ 1. సో ఈరోజు సీజన్ 4 వరకు అది రన్ అయింది. సో ఎంతో చక్కగా దీన్ని విజయవంతం చేయడానికి నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్, కిడ్స్, అలానే మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలండి. ఈరోజు ఏంటంటే మనకు ఆల్ ఓవర్ ఒక 60 members కిడ్స్ వస్తే అందులోంచి ఫైనల్కి 30 members కిడ్స్ మేము ఈరోజు ఫైనల్స్ తీసుకురావడం జరిగింది. ఫైనల్స్లో భాగంగా 3 rounds అనేది మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ వాళ్ళ ఇంట్రడక్షన్ అండ్ టాలెంట్, వాళ్ళ పిల్లలు ఏవైతే ఎడెన్ టాలెంట్స్ ఉన్నాయో బయటికి తీసుకురావడానికి టాలెంట్ రౌండ్ చేయడం జరిగింది. అలా ఫ్యాషన్, వాళ్ళకి ఫ్యాషన్ పట్ల ఉన్న అవగాహన చూపించడానికి ఫ్యాషన్. సో ఇలా చేసి వీళ్ళల్లోంచి విన్నర్స్ని, రన్నర్స్ని ఇలా మేము తీసుకురావడం జరుగుతుంది. సో వీళ్ళందరినీ కూడా మళ్ళీ మేము అదర్ స్టేట్స్కి కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మేము ప్రమోట్ చేస్తూ ఉంటాము.
సో దీని అన్నిటికీ మాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి. నేను పుష్ప లోకేష్, మిసెస్ ఇండియా రన్నర్ సో బై వీనస్ స్టార్ లైట్. సో ఈరోజు ఇక్కడికి ఉషా గారు నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. ఐ కేమ్ హియర్ యాజ్ అ చీఫ్ గెస్ట్. సో ఇక్కడ చాలా కాంపిటేటివ్గా ఉంది అండ్ పిల్లలందరూ చాలా టాలెంటెడ్గా ఉన్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండి, నా పేరు చందన. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను వీనస్ స్టార్ లైట్ ప్రజెంట్ చేసిన దాంట్లో నేను మిసెస్ కర్ణాటకగా నేను ఉన్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ పిల్లలు లైక్ ఈవెంట్లో చూస్తేను చాలా బాగా వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ లైక్ వాళ్ళ పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ ఉషారాణి గారికి చాలా థ్యాంక్స్. బికాజ్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ హిడెన్ టాలెంట్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యాషన్ పైన కావచ్చు, ఏదైతే ఉందో ఆమె ముందర తీసుకొస్తున్నందుకు ఆవిడకి వన్స్ అగైన్ లైక్ థ్యాంక్ యూ కూడా చెప్పాలి. నమస్తే అందరికీ. మై నేమ్ ఇస్ నిహారిక తెలుగారెడ్డి. ఐఎమ్ బోర్న్ యాజ్ మిస్ టీన్ గార్జియస్ ఆఫ్ ఇండియా అండ్ మిస్ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా 2020. అది కూడా మ్యామ్ కండక్ట్ చేసిన క్వీన్ విన్స్ బై ఉషారాణి మ్యామ్ కండక్ట్ చేశారు. ఈసారి నేను గెస్ట్ కింద రావడం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ ఆల్సో జ్యూరీ మెంబర్. సో థ్యాంక్స్ టు మ్యామ్. అండ్ చాలాసార్లు పోస్ట్పోన్ అయింది బట్ షీ కేమ్ బ్యాక్ మోర్ స్ట్రాంగర్ అండ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. Janvi, I work as a dental surgeon in Geetham Dental Hospital, Vizag. So I'm here as a jury member at Junior Model Season 4, connected by Usharani ma'am, which is by the Queen Events. And I myself, I have been introduced to this world by Usharani ma'am. I was first as a participant and contestant in ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి మా బాధలను కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మేమంతా లక్షలాది రూపాయలు నష్టపోయామని, తమను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా రాష్ట్ర కమిటీ నాయకురాలు కె దేవకీదేవి డిమాండ్ చేశారు. ఆదివారం ఏయూలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కరోనాకు ముందు ఏయూ గ్రౌండ్స్ లో డ్వాక్రా బజార్ ఏర్పాటు చేసేందుకు అప్పటి వైసీపీ నేతలను కలిసి అనుమతులు తీసుకోవడంతో పాటు 8 లక్షల రూపాయలు వెచ్చించి ఆయా స్థలాన్ని చదును చేసుకుని స్టాల్స్ ఏర్పాటు చేశామని, ఆ తర్వాత కరోనా రావడంతో మేమంతా కూడా తీవ్రంగా నష్టపోయామని, ఇదే సమయంలోని స్టాల్స్ లోని 50 లక్షల రూపాయల విలువైన సామాగ్రిని వీసీ ప్రసాద్ రెడ్డి అండతోటి కొంతమంది వాటిని తరలించుకుపోయారని, ఇప్పుడు అడుగుతూ ఉంటే కనీసం ఆయా విషయంపై కూడా సమాధానం చెప్పకపోవడమే కాకుండా కనీసం వీసీ ప్రసాద్ రెడ్డి మమ్మల్ని కనీసం కలవనీయకుండా చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా మాకు జరిగిన అన్యాయం పైన న్యాయం చేయడంతో పాటుగా ఆయా 50 లక్షల విలువైనటువంటి సామాగ్రి తిరిగి అప్పగించారని బాధితులంతా కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పైన కూడా మంచి చేసిన వ్యక్తుల్ని చెప్పుకోవాలి. విజయసాయిరెడ్డి గారికి ఏయూ గ్రౌండ్ మాకు ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి, మా అందరికీ కూడా డ్వాక్రా బజార్ నిర్వహించుకోవడానికి సహాయం చేయమని కోరగా, మేము బతికాము, మళ్ళీ రెండోసారి కరోనా వచ్చింది, మేము ఎక్కడ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ డబ్బులు ఇవ్వట్లేదు, మాకు ఎక్కడ ఏమి ఉపాధి కోల్పోతున్నామని చెప్పి మళ్ళీ విజయసాయిరెడ్డి గారి దగ్గరికి విజయవాడ వెళ్ళానండి. అక్కడ వెంటనే వారికి గ్రౌండ్ ఇవ్వండి అంటే, అప్పట్లో కుళ్ళు బుట్టి డ్వాక్రా మహిళలకు ఎందుకు ఇవ్వాలి, డబ్బు లేదు, చదువు లేదు, అది ఆఫ్టర్ ఆల్ దేవకీదేవి అని ప్రసాద్ రెడ్డి సార్ గారు పక్కనున్న వ్యక్తులు వాళ్ళని ఏమంటారో నాకు తెలియదు కానండి, వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు ఎగ్జిబిషను అన్నీ వాడుకుని చేసుకునే వ్యక్తులు, పేర్లు అయితే చెప్తే చంపేస్తామని బెదిరించారు. ఇవాళ వరకు నేను బయటకు రావటం కారణం, చంపేసినా పర్వాలేదు, ఇవాళ వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాల్సి సామానం అంతా కూడా ఇక్కడ స్కూల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ 100 రోజులకి పర్మిషన్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన ప్రకారం ఇమ్మని అడిగితే లేదు, కమిటీ అసోసియేషన్ ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు, కాబట్టి మీరు బాగు చేయించుకుని పెట్టుకోండి అంటే 8 లక్షలు పెట్టి బాగు చేయించా అండి. మీ అందరికీ నమస్కారం పెడుతున్నాను. నేను విజిల్స్లో కూడా నా దగ్గర రికార్డు మొత్తం ఉందండి. బాగు చేయించింది మట్టిలో రోడ్డు మీద కూర్చుని ఆ పాడుబడిన గ్రౌండ్ ఏయూ స్కూల్ గ్రౌండ్ బాగు చేయించుకుని పెట్టుకోండి అమ్మ 100 రోజులని లెటర్ ఇచ్చి 18 లక్షలు కట్టమని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళు అడుగుతున్నారని చెప్పి 3 నెలలు తిప్పి మళ్ళీ ఇచ్చేసరికి మళ్ళీ కరోనా వచ్చి మేమంతా అక్కడ ₹1 కోటి ఖర్చు పెట్టుకుని అందరినీ మోసం చేశానని అందరూ చంపేస్తాకు తిరిగారు. చాలామంది అనేక రకాల బాధలు పడి అక్కడ ఆ 8 లక్షల ఆ గ్రౌండ్కి బుల్డేరు
కుక్కలేను ఇవన్నీ రాళ్ళు రప్పలు చేయటానికి అన్ని విజిలెన్స్ ఉన్నాయి నా దగ్గర, వీడియోలు ఉన్నాయి. డిబేట్కి అన్నీ సిద్ధంగా ఉన్నాను. నేను ఇవాళ బయటకు వచ్చానండి. నాకు జరిగిన అన్యాయం మామూలుది కాదు, నాది కాదండి. అభ్యోదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ అండి. ఒక గ్రామం స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి నేషనల్, ఈ రోజున అభ్యోదయ కమిటీ అంటే నేషనల్ చైర్మన్గా కూడా నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాజిక పెన్షన్ల పంపిణీలో చరిత్ర సృష్టించిన కూటమి ప్రభుత్వం. వైద్య రంగంలో మచ్చలేని మనిషిగా దివంగత డాక్టర్ రామన్ ప్రజల్లో నిలిచారని పలువురు కొనియాడారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విలేకరుల సమావేశం. కల్కి 2898 AD మండే టాక్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR న్యూస్.